స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త తెలుగు సినిమా తెలుసు కదా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 4 రోజుల్లో 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన రాయలసీమ జిల్లాల నుంచి 1 కోటి గ్రాసు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 2 కోట్ల గ్రాసు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో తెలుసు కదా సినిమా 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 1 కోటి గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 3 కోట్ల గ్రాసు. టోటల్గా 4 రోజుల్లో తెలుసు కదా సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 11 కోట్ల గ్రాస్లో థియేటర్లో రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు అయితే 22 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 6 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజుల్లో, ఇంకా 16 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 16 కోట్ల షేర్ రావాలంటే మరో 32 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, ఇక కలెక్షన్స్ తగ్గిపోతాయి. పోటీలో చాలా సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ సినిమా మిగతా రన్లో ఒక 2 కోట్ల గ్రాస్ రావచ్చు, ఇంకో కోటి షేర్ రావచ్చు. సో 15 కోట్ల నష్టాలు క్లియర్గా కనపడుతున్నాయి. 15 కోట్ల నష్టాలు అంటే సినిమా డిజాస్టర్ అని చెప్పాలి కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర. నేను సినిమా చూసాను, నాకైతే నచ్చింది సినిమా, కానీ జనాలకి నచ్చలేదు. అది మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త తెలుగు సినిమా తెలుసు కదా. దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లో 11 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమా బడ్జెట్ 45 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకు 22 కోట్లకు అమ్మారు. 6 కోట్లు వెనక్కి వచ్చాయి, ఇంకా 16 కోట్లు రావాలి. మరో కోటి వెనక్కి రావచ్చు మిగతా రన్లో. 15 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే, బాయ్.